తో పాటు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు నారాల సత్యనారాయణ గారు, టిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు. మాట్లాడదాం. సత్యనారాయణ గారు నమస్తే. నమస్తే సార్. సో మీ కండువా చూసినా, మీ శైలి చూసినా, ఈవెన్ తెలంగాణ రక్షణ సమితి ఆ పదాలు చూసినా, ఆ టిఆర్ఎస్ అన్నటువంటి పదాలు చూసినా పూర్తిగా టిఆర్ఎస్ పార్టీలానే కనిపించింది. ఈవెన్ చూస్తే ఎవరైనా టిఆర్ఎస్ పార్టీ అనేలా ఉన్నారు. ఏంది అసలు ఈ టిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు పుట్టింది? సో మీకు కవిత టిఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి తేడా ఏమిటి? సో ఇది అంటే వాస్తవానికి ఎలక్షన్ కమిషన్ మాత్రం అంగీకరించదు, బట్ మీరు అంగీకరించారని చెప్పేసి ఎవిడెన్స్తో సహా మా దగ్గర ఉందని చెప్పేసి ఈరోజు రాజ్ న్యూస్ మీరు ఆశ్రయించడం జరిగింది. సో ఏం చెప్పాలనుకుంటున్నారు? తెలంగాణ ప్రజల ఆశల కోసం, ఆశయాల కోసం, ఆకాంక్షల కోసం ఏర్పడినటువంటి టిఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీగా మారిపోయిందో వెంటనే మేము తెలంగాణ రక్షణ సమితిని 10 నవంబర్ 2023లో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఎన్నికల కమిషన్కి మేము అప్లై చేసుకున్నాం. అప్లై చేసుకుంటే తెలంగాణ రక్షణ సమితిని రిజిస్టర్ చేయొద్దని ఢిల్లీ హైకోర్టుకు పోయారు. కానీ ఢిల్లీ హైకోర్టు మాకు క్లీన్ చిట్ ఇచ్చింది ఎన్నికల కమిషన్కి, తెలంగాణ రక్షణ సమితిని మీరు రిజిస్టర్ చేయండి అని. వెంటనే ఎన్నికల కమిషన్ 2025లో తెలంగాణ రక్షణ సమితిని మేము తెలంగాణ రక్షణ సమితి అని అప్లై చేస్తే ఒక అబ్రివేషన్ పెట్టుకోండి, తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ అంటే టిఆర్ఎస్డిగా మాది రిజిస్టర్ చేసింది. తర్వాత మేము హైదరాబాద్ ఎన్నికల కమిషన్ కూడా అప్లై చేసినాం. హైదరాబాద్ ఎన్నికల కమిషన్ కూడా రిజిస్టర్ చేసింది. స్థానిక సంస్థల్లో మాకు టెలిఫోన్ గుర్తొచ్చింది. రాబోయే ఎన్నికల్లో మాకు ఢిల్లీ నుంచి ఎన్నికల కమిషన్ ఒక సింబల్ని కూడా అలాట్ చేస్తుంది. అంటే హైకోర్టులో గెలిచి, ఢిల్లీ హైకోర్టులో గెలిచి హైదరాబాద్ ఎన్నికల కమిషన్తో పాటు ఢిల్లీ ఎన్నికల కమిషన్లో రిజిస్టర్ చేసుకొని తెలంగాణ ప్రజల మధ్య మేము పోతూ 45,000 మెంబర్షిప్తో ఉన్నటువంటి టిఆర్ఎస్డి పార్టీ మాది ఈ నెల 25వ తారీఖున సురవరం ప్రతాప్ రెడ్డి ఆడిటోరియంలో ప్రజల సాక్షిగా మా మేనిఫెస్టోను ఆవిష్కరించడం జరిగింది. సూపర్ 6 టిఆర్ఎస్డి సూపర్ 6 మేనిఫెస్టో భవిష్యత్తుకు భరోసా అనే విధానంతో మా మేనిఫెస్టో కాపీని అనౌన్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా 6 అంశాలను ప్రధానంగా తీసుకున్నాం. ఆరోగ్య రక్షణ, రైతు రక్షణ, యువ రక్షణ, అదేవిధంగా జయశంకర్ క్యాంటీన్లు, ఉచిత విద్య, ఉచిత ఆరోగ్యం. ఈ విధంగా తెలంగాణ రక్షణ సమితి ప్రజల్లోకి పోయింది. అటువంటి సమయంలో ఒక పేక్ పార్టీ కవిత, ఒక పేక్ పార్టీ ఏది టిఆర్ఎస్ అసోసియేషన్ ఒక పేక్ పార్టీ పెట్టింది. అందువల్లే మేము ఈరోజు రాజ్ న్యూస్ స్టూడియోను కూడా ఆశ్రయించడం జరిగింది. అంటే ఫేక్ పార్టీ? ఇప్పుడు మీరు కోర్టులో గెలిచి, మీరు ఎలక్షన్ కమిషన్ దగ్గర గెలిచి, మీరు టిఆర్ఎస్ డి అంటే డెమోక్రటిక్ లా వస్తుంది. ఎస్, నా దగ్గర మీరు ఇందాక ఇచ్చినటువంటి ఈ మేనిఫెస్టో నా దగ్గర ఉంది. ఎస్, వీళ్ళు కంప్లీట్లీ మేనిఫెస్టోతో ఉన్నారు. ఈ మేనిఫెస్టో ప్రజల్లోకి వెళ్తాం అంటూ బహిరంగ సభలు కూడా పెడతామని చెప్పేసి ఇప్పటికే మాట్లాడుతున్నారు. బట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడే ఎందుకు బయటకు వచ్చారు? మీరు ప్రజల్లో ఉండి ఎప్పుడు టిఆర్ఎస్ డి అనేది ఒకటి ఉన్నటువంటి విషయం కూడా సాధారణ ప్రజలకు తెలియదు. కవిత పెట్టగానే ఎందుకు బయటకు వచ్చారు మీరు? ఏంటి రీజన్ ఏంటి? లేదన్నా, కవిత పెట్టకముందే మన టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ 33 జిల్లాలలో కమిటీలు వేసుకున్నాం. ఎప్పుడైతే పార్టీ ఢిల్లీ హైకోర్టుకు పోయిందో ఇది పార్టీ రిజిస్టర్డ్ అవుతుందా కాదని కొద్దిగా వెనకం చేసిన మాట వాస్తవమే. ఎప్పుడైతే మన పార్టీ రిజిస్టర్డ్ అయిందో ఢిల్లీ ఎన్నికల కమిషన్, హైదరాబాద్ ఎన్నికల కమిషన్ వద్ద ఎప్పుడైతే టిఆర్ఎస్డి పార్టీ రిజిస్టర్డ్ అయిందో అప్పటి నుంచి మేము 33 జిల్లాల్లో కమిటీలు వేసుకుంటూ మేము గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వస్తున్నాం. కరీంనగర్లో మీటింగ్లు పెట్టాం, ఉమ్మడి ఆదిలాబాద్లో మీటింగ్స్ పెట్టాం, కరీంనగర్లో పెట్టాం, ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెట్టాం, ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెట్టాం, ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో పెట్టాం. అంటే మేము గ్రౌండ్ లెవెల్లో పార్టీని తీసుకొస్తున్నాం. కవిత లెక్క పేపర్ యాడ్లు 5 లక్షలు 6 లక్షలు పేపర్ యాడ్లు ఇచ్చేసి లిక్కర్ స్కామ్తో వచ్చినటువంటి అవినీతి సొమ్ముతో విచ్చలవిడిగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఒక పేక్ పార్టీని తెలంగాణ ప్రజలకు తీసుకొస్తే తెలంగాణ ప్రజలు నమ్మే స్థితిలో లేరు. తెలంగాణ ప్రజలు ఆమెను తిరస్కరించే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి తెలంగాణ సబ్బండ వర్గ ప్రజలకు ఆమె యొక్క అవినీతి చిట్టాను, అవినీతి భాగోతాన్ని
బయట పెట్టడానికే ఈరోజు రాజధాని స్టూడియోకి రావడం జరిగింది. అంటే కవిత తన తండ్రి మీద యుద్ధం చేస్తూ పార్టీ పెడితే మీరు కవిత మీద యుద్ధం చేయబోతున్నారా ఇప్పుడు? తప్పనిసరిగా కవిత మీద యుద్ధం చేస్తున్నాం. ఎందుకంటే శ్రీకాంత్ అన్న గారు ఒక విషయాన్ని గమనించండి, కవిత కేసీఆర్ బిడ్డ కాకపోతే ఈ తెలంగాణ ప్రజలు గుర్తించేవారు కాదు. కన్న తండ్రిని క్షోభ పెట్టి, కన్న తండ్రిని ఆత్మక్షోభకు గురి చేసి తోడబుట్టిన అన్నను, ఆ కుటుంబాన్ని, ఏ కుటుంబం ద్వారా అయితే నువ్వు రాజకీయ ఓనమాలు నేర్చుకున్నావో, ఏ కుటుంబం అయితే నీకు ఎంపీగా ఎమ్మెల్సీగా టిక్కెట్ ఇచ్చిందో ఆ కుటుంబంతో నువ్వు వేల కోట్ల రూపాయలు సంపాదించావు. లిక్కర్ స్కామ్ ద్వారా తిహార్ జైలుకి పోయావు. తిహార్ జైలుకి ఎవరు పోతారండి? ఉగ్రవాదులు, తీవ్రవాదులు, టెర్రరిస్టులు పోయే తిహార్ జైల్లో నువ్వు 3 నెలలు, మీరు 3 నెలలు శిక్ష అనుభవించారంటే అది నిజంగా కోర్టు క్లియరెన్స్ ఇచ్చింది. ఎస్, అదే చెప్పబోతున్నా. కోర్టు క్లియరెన్స్ ఇచ్చింది. కానీ సిబిసిఐడి చాలా దీని వెనుక చాలా కుట్ర కోణాలు ఉన్నాయి. పంజాబ్ నుంచి ఢిల్లీ దాకా 8 రాష్ట్రాల్లో ఈ అవినీతి కుంభకోణం జరిగింది. దీన్ని మళ్ళా